శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మంటలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యవుల కేశవ్, ఎన్ఎండి ఫారూక్, జులకంటి బ్రహ్మానందరెడ్డి, మేలూరి సాంబశివరావు హాజరయ్యారు. కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ వారిచే జారీ చేయబడింది. పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఇన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం. సార్ ఎమ్మెల్సీలు మీ ద్వారా జనసేన మొదటిసారి భూమి కొడుతుంది, మండలిలో ప్రవేశపెడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది హ్యాపీ మూమెంట్. బాధ్యత చెప్పాను కదా, జనసేన గాళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. కౌన్సిల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరుగుతాయండి. ఇక్కడ అసెంబ్లీకి వచ్చి కొంచెం ఆవేశంగా చర్చలు జరుగుతాయి, అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. అసెంబ్లీకి బ్రేక్ డౌన్ వేస్తూ ఉంటుంది కౌన్సిల్. మీ పాత్ర ఎలా ఉంటుంది? మీకు నేను చెప్పాను, పాత్రికేయుడిగా నేను చాలా కాలంగా ఈ డిబేట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ డిబేట్స్ ఎలా జరుగుతాయి, కంటెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సభ్య ప్రపంచానికి మనం ఏం అందజేయాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి సభ్యత అసభ్యత తావు లేకుండా ఒక సంస్కారవంతమైన డిబేట్స్ జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.